ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ద పర్సనల్ MBA బై జోస్ కోఫర్మెన్ అనే పుస్తకం నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. ప్రతి విజయవంతమైన వ్యాపారము ఈ 5 లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది విజయవంతమైన వ్యాపారంగా మారదు. నెంబర్ 1, ఒక విలువైనది, అది వస్తువైనా కానీ సర్వీస్ సేవ కానీ సృష్టించడం లేదా అందించడం. నెంబర్ 2, మనం సృష్టించే లేదా అందించే వస్తువు ప్రజలకు కావలసినదై లేదా అవసరమై ఉండాలి. నెంబర్ 3, ఆ వస్తువుకు పెట్టే ధర ప్రజలు ఇష్టపూర్వకంగా చెల్లించేలా ఉండాలి. నెంబర్ 4, ఆ వస్తువును కొన్న వ్యక్తి దానితో సంతృప్తి చెందాలి. నెంబర్ 5, ఆ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఓనర్స్కి తగినంత ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా జియో నెట్వర్క్ని తీసుకుందాం. 2016కి ముందు టాక్ టైం కానీ డేటా కానీ లిమిటెడ్గా ఉండేది. 1 GB డేటానే 1 month వరకు కూడా వాడుకున్నాం కదా. అలాగే టాక్ టైం కూడా. ఇక్కడ జియో వాళ్ళు అక్కడున్న సమస్యని వాల్యూగా క్రియేట్ చేయగలిగారు. దాన్నే మార్కెట్ రీసెర్చ్ అంటారు. అలా మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత కస్టమర్స్ని అట్రాక్షన్ చేయడం కోసము అడ్వర్టైజ్మెంటు, ప్రమోషన్స్, వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయగలిగారు జియో వాళ్ళు. దాన్నే మార్కెటింగ్ అంటారు. అలా మార్కెటింగ్ చేసిన తర్వాత కస్టమర్స్కి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏం ప్రామిస్ చేశారో అంటే అన్లిమిటెడ్ డేటా కానీ అన్లిమిటెడ్ టాక్ టైం కానీ చెప్పినట్టుగానే వాళ్ళు డెలివరీ చేయగలిగారు. దీన్నే వాల్యూ డెలివరీ అండ్ ఆపరేషన్స్ అంటారు. సో అలా జియో వాళ్ళు అందించే నెట్వర్క్లో ఏవైనా కస్టమర్స్కి ఇష్యూస్ వస్తే వాటిని సాల్వ్ చేసి కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. దీన్నే కస్టమర్ సర్వీస్ అంటారు. సో ఫైనల్గా ప్రాఫిట్స్. అలా జియో వాళ్ళు స్పెండ్ చేసే మనీ కన్నా ఎక్కువ మనీని రాబట్టుకోగలిగారు. దీన్నే ఫినాన్స్ అంటారు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.